Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the newspaper analysis. I have taken the topics from the Hindu newspaper. So, today's topics are here. The first topic is regarding the appointment of the new governors. Okay, మనకి cabinet reshuffle అనేది ఈ రోజు జరుగుతుంది. By evening we will be knowing the members of the cabinet. మన cabinet లో ఎవరు కొత్తగా వచ్చారు ఏంటి అనేది మనకి ఈవినింగ్ కల్లా తెలుస్తుంది ఈ రోజు. అయితే దీనికంటే ముందు ఏం జరిగింది? గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూగా అపాయింట్ అవడం అంటే ఏంటి కొత్త కొత్త వాళ్ళు అపాయింట్ అవడం అండ్ ద అదర్ థింగ్ ఇస్ ఉన్న వాళ్ళలోనే ట్రాన్స్ఫర్స్ అన్నవి కూడా జరిగాయి. సో ఏ స్టేట్ కి ఎవరయ్యారు గవర్నర్ అనేది వీల్ సీ హియర్. సో టోటల్ గా ఎన్ని స్టేట్స్ లో జరిగాయి? 8 స్టేట్స్ లోని అపాయింట్మెంట్స్ అనేవి జరిగాయి. ఓకే, ద థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ గవర్నర్ కి మనకి ఎలక్షన్ అనేమి ఉండదు. హీ విల్ బి అపాయింటెడ్. సో వీ లెర్న్ హియర్ అబౌట్ ద న్యూ గవర్నర్స్ అండ్ వీల్ ఈవెన్ సీ ద ప్రాసెస్. గవర్నర్ కి సంబంధించి మనకి ఎటువంటి ప్రొవిజన్స్ అన్నవి మనకి ఎటువంటి ఆర్టికల్స్ అన్నవి మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఓకే, సో అతను క్వాలిఫికేషన్ కానివ్వండి, అపాయింట్మెంట్ పద్ధతి అవన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రిలీజ్ భీమా Koregaon case accused. Yesterday we have learned that one of the tribal activists died in the hospital and he was accused under this Bhima Koregan కేస్. అయితే ఆయనతో పాటు ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ చేశామని చెప్పాను కదా. సో విల్ సీ హియర్ వాట్ హ్యాపెన్ టు ద అదర్ మెంబర్స్. సో హియర్ ద ఆర్టికల్ ఇస్ రిగార్డింగ్ ద యుఎన్ బాడీ. ద యుఎన్ బాడీ హ్యాస్ టోల్డ్ దాట్ దే హ్యావ్ టు రిలీజ్ ద పీపుల్ హూ ఆర్ అండర్ ట్రయల్. ఎవరైతే ఈ కేసులో బుక్ అయిన వాళ్ళు ఉన్నారో అదర్ దాన్ ద పర్సన్ హూ డైడ్ రీసెంట్లీ, అతను కాకుండా మనకి ఫాదర్ స్టాన్ స్వామి కోసం నేను తెలుసుకున్నాం కదా, ఆయన కాకుండా ఇంక మిగతా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ కండిషన్ కూడా ఇప్పుడు బాగోలేదు, వాళ్ళ హెల్త్ కూడా డిటియోరేట్ అయ్యింది. సో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయమని చెప్తున్నారు. సో ఈవెన్ చెప్పిన సజెషన్స్ ఏంటి, ఏమేమి లైక్ ఏం చెప్పారు, వై దే హ్యావ్ టు బి రిలీజ్డ్, అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్, యుఎస్ లెఫ్ట్ అఫ్ఘాన్ ఎయిర్ బేస్ వితౌట్ నోటీస్. వీ హ్యావ్ లెర్న్ దట్ రీసెంట్ గా ఏదైతే యుఎస్ కి మెయిన్ గా పాయింట్, ఒక కీ పాయింట్ ఉండేదో ఆ ఎయిర్ బేస్ ని వాళ్ళు వకేట్ చేసేసారు. అయితే ఇక్కడ అఫ్ఘాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా, ముందుగా ఇంటిమేట్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. దీనివల్ల ఏమైంది, వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు, వేరే ట్రూప్స్ వచ్చి దాన్ని ఆక్యుపై చేశారు, ఇన్వేడ్ చేశారు బిఫోర్ ద ఆఫ్ఘాన్ military hand over it. They like that area was, that airbase was occupied by or invaded by the other troops. So దాని గురించి యుఎస్ ఏం చెప్తుంది అండ్ అఫ్ఘాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు. అండ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్ సిన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ దట్ తాలిబాన్స్ మళ్ళీ వాళ్ళ తాలూకా సర్చ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని ఆఫ్ఘనిస్తాన్ లో. సో వాళ్ళు అలా చేసుకోవడానికి రీజన్ ఏంటి, దానివల్ల ఏంటి ఎఫెక్ట్స్ జరుగుతాయి అనేది కూడా మనం చూద్దాం. ద లాస్ట్ టాపిక్ ఈస్ ఇథియోపియా రెజ్యూమ్స్ ఫిల్లింగ్ డిస్ప్యూటెడ్ డ్యామ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్ ఇన్ ద వరల్డ్. సో విల్ సీ హియర్ వాట్ ఈస్ ద ఇష్యూ, అసలు ఇక్కడ డిస్ప్యూట్ ఏంటి, ఇథియోపియా మళ్ళీ దాన్ని ఫిల్ చేయడం వల్ల నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద సెకండ్ ఫేజ్. ఓకే, సో సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, వాట్ ఆర్ ద కంట్రీస్ హూ ఆర్ షోయింగ్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్ అండ్ on which river it is being constructed. We will see here everything. Okay, so let's start with before going into the topics. Here it's about the courses. The institute is providing courses for UPSC and APPSC exams. If you want to take or enroll in the UPSC course, they are providing recorded classes and live plus recorded classes. For the UPSC courses, these are the fee structure. If you join before or enroll before July 15th, you will be getting a discount of 5,000 rupees than the fees prescribed. Okay, so ఇక్కడ July 16th తర్వాత అయితే this will be the fee and I have given the contact details here. If you want to join for the group 1 APPSC group 1, then for that also they are providing the recorded classes, live plus recorded classes, and here also they are giving the fee concession if you are joining before July 15th. Now for APPSC group 2, they are providing both recorded and live plus recorded classes. Here the fee is very less, it is just 5,000 for the whole course. Okay, so here the main thing what they are providing is they are providing you the lifetime validity. It means that even if one person is not able to clear in one attempt, he can again go for the coaching. And the thing is, we don't know when the notifications will come. In case if there is delay in the notification, even then they will be providing you the coaching. It's not limited like for 6 months or a few months they are going to provide you. Lifetime you can use the services of the institute. Now let's start with the first topic here. As I have told you, 8 states got the new governors. So we'll first see who are the governors, who are the new governors. Okay, so here they have mentioned like few of the names and from where they are shifting to which place, it has been mentioned here. First one we'll see here, Tawar Chand Gehlot. Okay, he is the Union Minister for Social Justice and Empowerment and now he is going to be the governor of Karnataka. So what's the name of the person? Tawar Chand
Gehlot. Okay, he's going to be the governor of Karnataka. Now, the people of AP will be very familiar with this person, Haribabu. Okay, he is the MP of Andhra Pradesh. He is from the BJP. Okay, now Haribabu Kambam Party. This is his name. Now he is going to be the governor of Mizoram. Next, P.S. Sridharan Pillai. He used to be the governor of Mizoram and now he is transferred and is appointed as the governor of Goa. Next, Satyadev Narayan Arya. He was the governor of Haryana and now he is transferred and appointed as the governor of Tripura. Next, Ramesh Bias. He is the governor of Tripura and he is transferred and appointed as the governor of Jharkhand now. Next, Bandaru Dattatreya. He is the governor of Himachal Pradesh and he is now appointed as the governor of Haryana. Next, Mangubhai Changanbhai Patel. Okay, he was the former tribal affairs minister of Gujarat and now he is appointed as the governor of Madhya Pradesh. Rajendra Vishwanath. This person, Rajendra Vishwanath Arlekar. Okay, he'll be the governor of Himachal Pradesh. Earlier, he was the speaker of Goa, and now he's going to be this governor of Himachal Pradesh. So these are the people who are newly appointed as the governors. Okay, few members are newly appointed, and the others are transferred from the other state. Okay, so what are the things you have to remember is the states to which they got the new గవర్నర్స్ ఓకే సో ఎవరెవరు ఏ స్టేట్ కి గవర్నర్ గా ఇప్పుడు వచ్చారు అనేది మనం చూసాం కొందరు ఏంటి కొత్తగా ఎవరైతే అపాయింట్ చేయబడ్డారో వాళ్ళు కొందరేమో ఆల్రెడీ గవర్నర్ గానే ఉన్నారు బట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది ఓకే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు న్యూగా అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే దీంతో పాటు ఇప్పుడు ఓన్లీ గవర్నర్స్ మాత్రమే కాదు ఇంకా ఏంటి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కూడా మనకి వేకెన్సీస్ అన్న ఉన్నాయి ఓకే సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కూడా మనకి ఎన్ని మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇవాళ ఈవినింగ్ కల్లా మనకి తెలిసిపోతుంది ఎవరెవరు మినిస్టర్స్ ఉన్నారు ఏంటి అన్నది ఓకే మొత్తం మనకి 28 వేకెన్సీస్ అన్నవి ఉన్నాయి అవుట్ ఆఫ్ ద 81 మనకి 81 లో మనకి 53 స్లాట్స్ ఆక్యుపై అయ్యాయి కాన్స్టిట్యూషన్ పరంగా ఎన్నైతే సీట్స్ ఇచ్చారో అందులో మనకి అవుట్ ఆఫ్ ద 81 మనకి 53 స్లాట్స్ మాత్రమే ఆక్యుపై అయ్యాయి రెస్ట్ ఆఫ్ ద 28 వేకెన్సీస్ హ్యాస్ టు బి ఫిల్డ్ అయితే ఈసారి మనకి కొత్తగా ఏంటి అంటే now the MPs will be if you compare the age of the MPs very young people are joining okay young age MPs are joining as ministers this time so if you see since our independence okay since our independence if you see the average age of the MP is going to reduce this time okay సో ఏంటి మనకి ఎక్కువగా మనకి యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మినిస్టర్స్ కి ఎక్కువ మంది ఇప్పుడు కౌన్సిల్ లో జాయిన్ అవ్వబోతున్నారు సో మన ఇండిపెండెన్స్ దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే యావరేజ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అంటే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది ఈ ఇయర్ మనకి తగ్గబోతుంది బికాస్ చాలా తక్కువ వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది ఇయర్ మనకి జాయిన్ అవుతున్నారు ఓకే ఇంకేంటి కొత్తగా చేంజెస్ అన్నవి వస్తున్నాయి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ మినిస్ట్రీ ఓకే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ లైక్ ఇప్పుడు ఎలా నేను చెప్పాను మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని చెప్పాను సో అదే విధంగా మనకి ఇప్పుడు ఒక కొత్త మినిస్ట్రీ అనేది వస్తుంది వాట్ ఈస్ దాట్ Ministry of Cooperation. So they are going to start a new ministry with the name Ministry of Cooperation. So what is the main aim of this cooperation? What is the main aim of having this ministry? For example, if I say Minister of Tribal Affairs, he will be working for the welfare of the tribal affairs, వాళ్ళ schemes implementation అంతా కూడా చూసుకోవాలి అలాగే మనకి వాటర్ కి సంబంధించి మినిస్ట్రీ ఉంటుంది ఓకే అలా ఈచ్ సెక్టర్ డెవలప్మెంట్ కి మనకు ఒక మినిస్ట్రీ ఉంది అదే విధంగా ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్తున్నాం సో దీని ఎయిమ్ ఏంటి కోఆపరేషన్ ఇన్ ద సెన్స్ ఏంటి మనకి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ గ్రో అవడం అంతే కదా సో దీని మెయిన్ ఏమేంటి సహకార్ సే
సమృద్ధి అంటే మనకి ఏంటి? డెవలప్మెంట్, గ్రోత్. సహకార్ అంటే ఏంటి? కోఆపరేషన్, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం. సో ద మెయిన్ ఆఫ్ దిస్ ఇస్ సహకార్ సేస్ సమృద్ధి. ఇట్ మీన్స్ ప్రాస్పరిటీ through cooperation. Okay, so this is going to be the new ministry which they are planning to have. So for this ministry they want to have separate administration. It will not come under any other thing. It will be having its separate administration, legal and policy making. So they want to have a separate administration, legal and policy framework for this మినిస్ట్రీ. సో కొత్తగా వచ్చిన మినిస్ట్రీ ఏంటి? మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. దాని ఎయిమ్ ఏంటి? సహకారసే సమృద్ధి అంటే ఏంటి? ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ గ్రో అవ్వడం. ఓకే, అయితే దీనికి ఒక సెపరేట్ గా అడ్మినిస్ట్రేషన్ బాడీ వేరేగా ఉంటుంది. లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అన్ని కూడా కొత్తగా ఉంటుంది. మెయిన్ ఏంటి? ఎందుకని ఇవన్నీ కూడా అవసరం అంటే టు స్ట్రెంగ్థెన్ ద కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇన్ కంట్రీ. మన కంట్రీలో ఏదైతే కోఆపరేటివ్ మూవ్మెంట్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంగ్థెన్ చేయడానికి. ఏంటి? టు స్ట్రెంగ్థెన్ ద cooperative movements in India. Okay, this is the main purpose or main goal of setting up this ministry. సో ఇవాళ మనం తెలుసుకుంది ఏంటి? కొత్తగా మనకి గవర్నర్స్ ఎవరైతే అపాయింట్ చేశారో దానికోసం చూసాం. సెకండ్ థింగ్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఇది. ఓకే, సో ఒక్కసారి మనం యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇంకా క్యాబినెట్ ఏదన్నది అదంతా కూడా మనకి రిజిగ్ అనేది జరుగుతుంది. సో ఈవినింగ్ కల్లా మనకు తెలుస్తుంది. రేపటి క్లాస్లో మనం దానికోసం డిస్కస్ చేద్దాం. ఇవాళ ఓన్లీ గవర్నర్స్ వరకు చూద్దాం. ఓకే, గవర్నర్స్ వరకు చూసిన తర్వాత రేపు క్లాస్లో ఎప్పుడైతే మనం క్యాబినెట్ కోసం చూస్తున్నామో దెన్ వీల్ సి క్యాబినెట్ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఏంటి, మనకి పాలిటీలో ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా బ్రీఫ్గా నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మనం దేనికోసం తెలుసుకున్నాం? గవర్నర్స్ కోసం. సో మన పాలిటీలో గవర్నర్స్కి సంబంధించి ఏమైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ కోసం ఒకసారి మనం చూద్దాం. బికాస్ బిఫోర్ knowing any of the current affairs you have to know the basic ఏదైతే దాని వెనకాతలో ఉన్న ఫండమెంటల్స్ ఏమున్నాయి అవి కూడా మీకు తెలిసి ఉండాలి. సో గవర్నర్ కోసం మనకు అడిగారు కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ అలా అడుగుతారని లేదు. సో క్వశ్చన్ మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గవర్నర్ కి సంబంధించి పాలిటీలో మనకి ఏమేమి ఉన్నాయి. ఓకే, దే మే ఆస్క్ ద క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు బి ఎ గవర్నర్, దే మే ఆస్క్ ద ప్రాసెస్ హౌ హీ ఈస్ అపాయింటెడ్. ఓకే, సో అవన్నీ కూడా రూల్స్ సంబంధించి ఆయన గురించి ఏమేమి ఉన్నాయి, టర్మ్స్ ఏమున్నాయి, వాటి గురించి మనం చూద్దాం. ఓకే, now the first thing we have to see first, who is the governor? We want to know first who is the governor. Who is the governor? The governor is the chief executive head of the state. Okay, as for our country we are having the head as president. In the same way for the state, who will be the chief executive head? The governor. So governor ante evaru? చీఫ్ ఎగ్జిక్యూటివ్. స్టేట్ తాలూకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ని మనం గవర్నర్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఈయన మనకి నామినల్ హెడ్. ఓకే, ఎలా అయితే మనకి ప్రెసిడెంట్ సేమ్ నామినల్ హెడ్ గా ఉంటారు, అదే విధంగా గవర్నర్ కూడా మనకి నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. అంటే ఏంటి? ఒక కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ఆయన్ని మనం నామినేట్ చేసుకుంటాం. ఈయన ఇప్పుడు ఎవరైతే గవర్నర్ ఉన్నారో హీ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కి ఏజెంట్ గా వర్క్ చేస్తారు. ఏ విధంగా యాక్ట్ చేస్తారు? హీ యాక్ట్స్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మనకి ఎవరు అపాయింట్ చేస్తున్నారు? మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అతను వస్తున్నారు, పర్టికులర్ స్టేట్ నుంచి కాదు. ఓకే, సో హీ విల్ బి యాక్టింగ్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఒకటి ఇక్కడ మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ కి వర్క్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఏజెంట్ గా వర్క్ చేయాలి. సో వాట్ ఈస్ హీ డూయింగ్? హీఈస్ ప్లేయింగ్ డ్యూయల్ రోల్. ఒక రోల్ ఏమో స్టేట్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ప్లే చేయాలి, సెకండ్ రోల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కి ఏజెంట్ గా ప్లే చేయాలి. సో హీఈస్ గోయింగ్ టు ప్లే డ్యూయల్ రోల్. ఓకే, సో యూజువల్ గా మనకి ఎలా ఉంటుంది ఎక్కడైనా సరే, ఇప్పుడు ఒక కంట్రీకి ఒక ప్రెసిడెంట్, ఒక స్టేట్ కి ఒక చీఫ్ మినిస్టర్, అదే విధంగా ఒక స్టేట్ కి మనకి ఒక గవర్నర్. యూజువల్ గా అయితే మనకి ఈ విధంగా ఉండాలి. బట్ మనకి సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది వచ్చింది. ఓకే, యాజ్ పర్ ద సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ Act 1956, it says that we can have the same person as governor for 2 or more states. Okay, usually we need to have for one state we used to have one governor, but after the constitutional amendment was made in 1956, okay,
the Constitutional Amendment Act of 1956. It is the 7th Constitutional Amendment. It says that same person can act as the governor for 2 or more states. It's not restricted that only one state should have one governor. He cannot be the governor of other state. We don't have any such conditions. So the same person can act as the governor for 2 or more states. Okay. Now, how he is elected? Is he elected? No, he is not elected. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదండి. ఈ అమెండ్మెంట్ ప్రకారంగా మనకి ఒకే గవర్నర్ 2-3 స్టేట్స్ కి ఆయన గవర్నర్ గా ఉండొచ్చు. ఒక స్టేట్ కి ఒక గవర్నరే ఉండాలని లేదు. వేరే అంటే ఒకే గవర్నర్, ఒకే సేమ్ పర్సన్ మనకి 2-3 స్టేట్స్ కూడా ఆయనే గవర్నర్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టేట్ ఎక్స్ ఉంది, దీనికి గవర్నర్ ఎవరు? ఏ. స్టేట్ వై ఉంది, దీనికి కూడా మళ్ళీ గవర్నర్ ఎవరు? ఏ. అంటే ఈ ఏ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనే ఈ 2 స్టేట్స్ కి కూడా గవర్నర్ గా వర్క్ చేయొచ్చు. ఓకే, నౌ ఇప్పుడు దీన్ని ఎలా మనం అపాయింట్ చేసుకుంటామో చూద్దాం. నౌ గవర్నర్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ నీదర్ డైరెక్ట్లీ elected by people. For example, if you consider MLA, how he is going into that position? We the people are electing him directly. మనం డైరెక్ట్ గా ఎమ్మెల్యేకి ఓటేసి మనం ఆయన్ని ఎన్నుకుంటున్నాం. అదే గవర్నర్ కి మనం ఓటేసి ఎన్నుకుంటున్నావా? నో. సో హీ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. నార్ హీ ఈస్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. కొన్ని డైరెక్ట్ గా ఎలెక్ట్ చేయట్లేదు కదా అని చెప్పి ఇండైరెక్ట్ గా ఎలెక్ట్ చేస్తున్నామా? నో, హీ ఈస్ నాట్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఎక్కడ ఇక్కడ ఇండైరెక్ట్ గా ఎలెక్టెడ్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి? బై స్పెషల్ కాన్స్టిట్యూటెడ్ ఎలక్టోరల్ కాలేజ్. ఇది ఎక్కడైనా విన్నట్టుందా మీకు? ఎక్కడ మనం ఇది జనరల్ గా చూస్తాం? ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ని కూడా మనం డైరెక్ట్ గా వి పీపుల్ ఆర్ నాట్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ డైరెక్ట్లీ. హీ ఈస్ ఎలెక్టెడ్ త్రూ ద స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ ఎలక్టోరల్ కాలేజ్. ఏదైతే ఎలక్టోరల్ కాలేజ్ ని కన్స్టిట్యూట్ చేశారో ఫర్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, దే విల్ బి ఎలెక్టింగ్ ద ప్రెసిడెంట్. బట్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నర్, హీ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్, హీ ఈస్ నాట్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఓకే, డైరెక్ట్ గాను పీపుల్ ఎలెక్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్ గా ఆయన ఎలెక్ట్ చేయడానికి ఏం ఎలక్టోరల్ కాలేజ్ అన్నది కూడా లేదు, రెండూ లేవు. సో హౌ హీ ఈస్ ఇన్ టు దాట్ పొజిషన్? He is appointed. Okay, he is appointed. Who is going to appoint him? He is appointed by the president by warrant under his hand and seal. ఓకే, ఈ టర్మినాలజీస్ అన్నవి మీరు యూజ్ చేయాలి రాస్తున్నప్పుడు ఆన్సర్స్ లోని. ఈ టర్మినాలజీస్ అన్నవి మీరు యూజ్ చేయాలి. సో హౌ హీఈస్ అపాయింటెడ్? హీఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో అతన్ని మనం డైరెక్ట్ గా ఎలెక్ట్ చేయడం లేదు, ఇండైరెక్ట్ గా ఎలెక్ట్ చేయడం లేదు. ఆయన ప్రెసిడెంటే ఆయన్ని అపాయింట్ చేస్తున్నారు. పర్టికులర్ స్టేట్, ఒక స్టేట్ ఉంది, ఈ స్టేట్ కి ఎవరు గవర్నర్ గా ఉండాలి, ఈ స్టేట్ కి ఎవరు గవర్నర్ గా ఉండాలి. సో ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ఓకే, సో ఆ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ లో ఎవరు ఆయన్ని ఎలక్ట్ చేయడం లేదు, అపాయింట్ చేయడం లేదు. సెంటర్ నుంచి ప్రెసిడెంట్ ఆయన్ని ఎలక్ట్ చేయడం అనేది జరుగుతుంది, అపాయింట్ చేయడం అనేది మనకి జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? సెంటరే గవర్నర్ ని పెడుతుంది, మరి అతను సెంట్రల్ గవర్నమెంట్ కి ఏజెంట్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్తున్నాం. సో డస్ ఇట్ మీన్ దట్ ద గవర్నర్ సబార్డినేట్ టు ద సెంటర్? సో ఈయన స్టేట్ తాలూకా హెడ్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఇంకా సెంట్రల్ కి ఏజెంట్ గా వర్క్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సబార్డినేట్ గా ఉండవలసిన అవసరం ఉందా? నో. ఓకే, మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం, ఎప్పుడు 1979 లోని సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏంటి? ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ is not an employment under central government. ఓకే, సో మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఈయన ఆఫీస్ ఏదైతే గవర్నర్ ఉందో ఇట్ ఈస్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కిందకి అది రాదు. ఓకే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఓకే, సో తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకి సబార్డినేట్ గా ఉండవలసిన అవసరం లేదు. దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ఓకే, సో ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ ఈస్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. అతను సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమాత్రం సబార్డినేట్ కాదు. ఎవరు చెప్పారు ఇది? సుప్రీం కోర్ట్ 1979 లో మనకి చెప్పింది. ఓకే, ఇట్ ఈస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ or subordinate to the central government.
సో ఏంటి, ఇది ఇండిపెండెంట్ బాడీ. గవర్నర్ని వాళ్ళు అపాయింట్ చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ అపాయింట్ చేసి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అది ఏజెంట్ గా వర్క్ చేసి ఉండొచ్చు. బట్ అంత మాత్రాన వాళ్ళకి సబార్డినేట్ గా ఉండవలసిన అవసరం లేదు. గవర్నర్ ఆఫీస్ అన్నది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆర్ ద సబార్డినేట్, ఆర్ ఇట్ ఈస్ నీదర్ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇదంతా ఏంటి మనకి గవర్నర్ తాలూకా రోల్ ఏంటి అన్నది. అయితే మన ఈ గవర్నర్ ఏ విధంగా అపాయింట్ చేసుకుంటున్నాం అనేది మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. యాజ్ వి ఆల్ నో, వీ హ్యావ్ చూజన్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ హ్యాస్ అడాప్టెడ్ ద బెస్ట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ డిఫరెంట్ లైక్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద అదర్ కంట్రీస్. ఒక్కొక్క కంట్రీ నుంచి మనకి ఏం నచ్చింది, కెనడా ఉంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో మనకి ఏం నచ్చింది, లేకపోతే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏం నచ్చింది, అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏం నచ్చిందో మనం పిక్ చేసుకుని మన కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేసుకున్నాం. ఓకే, సో మనకి తగ్గట్టుగా, మన కంట్రీకి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటూ we have picked like which will be suitable to our country. Based on that, we have chosen the best provisions from the other countries constitution. So we'll see here from where we have taken this appointment of governor. Okay, if you see the American model, what does it say? The governor of state is directly elected. Okay, here the governor of the state is directly elected. Where it is under the American model, but we didn't follow the American model, we followed the Canadian model. Okay, we followed the Canadian only with respect to the governor. You cannot say the whole constitution is just like the constitution of Canada. వాళ్ళ దగ్గర నుంచి ఏం బాగున్నాయి అవి మాత్రమే పిక్ చేసుకున్నాం. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద కెనడియన్ మోడల్, వేర్ the governor of province is appointed by Governor General. Okay, so here you can see that where the governor of province is appointed by the Governor General. So మన ఇండియన్ కంటెక్స్ట్ లో చూద్దాం. హియర్ గవర్నర్ ఆఫ్ ప్రావిన్స్ అంటే ఎవరు? గవర్నర్ ఆఫ్ స్టేట్. హూ ఈజ్ అపాయింటింగ్ హిమ్? ద ప్రెసిడెంట్. ఓకే, హియర్ హీ ఈస్ బీయింగ్ అపాయింటెడ్ బై ద సెంటర్. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ప్రావిన్స్ తాలూకు గవర్నర్ అపాయింట్ చేస్తున్నారు కెనడియన్ మోడల్. సిమిలర్ వే గవర్నర్ ఆఫ్ స్టేట్ ఈస్ బీయింగ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, సో ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టేకెన్ దిస్ అని అడిగితే గుర్తుపెట్టుకోండి, కెనడియన్ మోడల్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, సో నౌ లెట్స్ సీ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు బీ a governor. There are no much requirements, only two things they have to consider. First one is should be citizen of India. So one, if he has to be appointed as the governor of any state, he should be a citizen of India first. The second condition is he should have completed. ఇక్కడ హీ అన్నాను అంటే ఓన్లీ మగవాళ్ళే ఆడవాళ్ళు అవ్వకూడదు అని మీనింగ్ కాదు, ఒక పర్సన్ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ గురించి చెప్తున్నారు అంతే. హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 35 years. ఓకే, సో ఎవరైతే మనం గవర్నర్గా అపాయింట్ చేయాలో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. రెండవది వాళ్ళు 35 years ఏజ్ అన్నది ఉండాలి, అంటే 35 ఆర్ మోర్ ఉండాలి. మినిమం ఏజ్ 35 అన్నది ఉండాలి. ఓకే, అయితే జనరల్గా ఇవి ఏంటి, రిటర్న్ ఫామ్ లో మనకి తెలిసినవి. కన్వెన్షనల్ అంటే ఏంటి, ఎక్కడ రాసి లేకపోయినా జనరల్గా మనం ఫాలో అయ్యే ఇంకో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, షుడ్ బి అవుట్ సైడర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణకి గవర్నర్ కావాలి, అప్పుడు అతను తెలంగాణకి చెందిన వాళ్ళయి ఉండకూడదు. హీ షుడ్ బిలాంగ్ టు ఎనీ అదర్ స్టేట్, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్. ఇఫ్ యూ వాంట్ ఎ గవర్నర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, he should be from outside state. For example, let's say Tamil Nadu. Okay, so the governor should not belong to the state to which he is appointed as the governor. He should be an outsider. He should be a person from any other state other than the state in which he is being appointed. So ఆయన ఏ స్టేట్ లో గవర్నర్ గా అపాయింట్ చేయబడుతున్నారో అది కాకుండా వేరే ఇంకేదైనా స్టేట్ నుంచి ఆయన్ని తీసుకొని రావాలి. సెకండ్ వన్, ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, ఎప్పుడైతే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారో గవర్నర్ ని, వెన్ ద ప్రెసిడెంట్ ఈస్ అపాయింటింగ్ ద గవర్నర్, he should consult the CM of the respective state. He should consult the CM of respective state. Why? For the smooth functioning. Okay, if they consult and do that, it would help them for the smooth functioning in the future, smooth functioning of the state. సో కన్వెన్షనల్ గా ఏంటి అంటే అక్కడ రాసలేదు, బట్ జనరల్ గా ట్రెడిషనల్ గా వాళ్ళు ఫాలో అయ్యే రెండు ఏంటి, ఒకటి
అతను వేరే స్టేట్ అతను అయి ఉండాలి. రెండోది గవర్నర్ని అపాయింట్ చేసే ముందు ప్రెసిడెంట్ ఒక్కసారి ఆ స్టేట్ తాలూకా సీఎంని కన్సల్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ కావాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని అపాయింట్ చేసే ముందు ప్రెసిడెంట్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ తాలూకా సీఎంని కన్సల్ట్ చేసి అప్పుడు గవర్నర్ని ఆయన అపాయింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకు? ఈ స్టేట్లో ఫంక్షనింగ్ బాగుండాలి, వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ బాగుండాలి అని చెప్పి. అయితే ఇస్ దర్ కంపల్షన్ అంటే ఇది కంపల్సరీగా ఫాలో అవ్వాలని ఉందా? లేదు. కొన్ని కేసెస్ ఉన్నాయి ఎక్కడైతే వీటిని ఫాలో అవ్వలేదో. దెర్ ఆర్ సమ్ కేసెస్ వయలేటెడ్. కొన్ని కేసెస్లో అంటే వేరే స్టేట్ నుంచి ఉండాలి, ఈ రూల్ని బ్రేక్ చేసింది కూడా జరిగింది. ప్రెసిడెంట్ కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి, అలా కూడా లేదు. ఇది కూడా అంటే కొన్ని కేసెస్లో రెండు కూడా వయలేషన్ అనేది జరిగింది. ఓకే, ఎందుకు? ఇవి రిటర్న్ ప్రొవిజన్స్ కాదు, ఇవి మనకి కన్వెన్షనల్ గా ఫాలో అవుతూ వస్తుంది అంతే. ఓకే, సో ఇది. ఇంకా ఫర్దర్ గా మీకు ఇంకా పాలిటీలోకి మీరు వెళ్ళేటప్పటికి యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అబౌట్ ద గవర్నర్. Like you have to learn about the terms, you have to learn about the conditions, you have to learn about the comparison between president and governor. There are many other things which you have to learn. 1 minute. Okay, so this is just an overview about what you have to learn about the governor, but you have to learn more deeply about the comparison between the president and the governor, and what are the things in which the governor can make the decisions. అలా చాలా డీప్ గా పాలిటీలోకి వెళ్ళేటప్పటికి మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, now the next topic is regarding the, here it is not properly given. The UN body has told that those who are accused under the case, already we have discussed yesterday about the Bhima Koregaon case. I have told you along with the father, ఎవరు మొన్న చనిపోయారని చెప్పాను నేను, ఫాదర్ స్టాన్ స్వామి. హీ ఈజ్ ఏ ట్రైబల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్. ఏమైంది, ఈయన చనిపోయారు హాస్పిటల్లోని అని చెప్పాను. అయితే ఆయనతో పాటు ఇంకా చాలా మంది అక్యూజ్డ్ ఉన్నారు కదా, ఇంకా మెనీ అదర్ ఆర్ అక్యూజ్డ్ అండర్ దిస్ కేస్. మెనీ అక్యూజ్డ్ ఆర్ దేర్. సో నౌ ద యుఎన్ బాడీ ఈస్ టెల్లింగ్ టు రిలీజ్ దెమ్. ఏం చెప్తుంది? రిలీజ్ ద అక్యూజ్డ్. రిలీజ్, ఆ కేసులో ఎవరెవరినైతే మీరు అక్యూజ్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేయండి అని చెప్పి యుఎన్ బాడీ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒకసారి ఏమేమి చెప్పారు వాళ్ళు ఏంటి అన్నది చూద్దాం. దాని తర్వాత ఒకసారి నెక్స్ట్ వీళ్ళ మిగతా అక్యూజ్డ్ వాళ్ళ కోసం అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమని చెప్పి లెటర్ పెట్టుకున్నారు అవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సో హియర్ యూ కెన్ సీ 15 co-accused in the case should be released pending trial. ఎవరు చెప్పారు ఇది? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ మిషేల్ బ్యాచెలెట్. ఓకే, సో who is the chief? Michelle Bachelet. He is the UN అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్. ఓకే, సో ఈయన ఆఫీస్ ఏదైతే ఉందో మనకి, ఓకే, ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ నుంచి మనకి లెటర్ అనేది, స్టేట్మెంట్ అనేది వచ్చింది. అందులో ఏం చెప్పారంటే హీ ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ ద డెత్ ఆఫ్ ద యాక్టివిస్ట్. ఓకే, ఫండమెంటల్ రైట్ ప్రకారంగా ఏంటి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఉంది. అకార్డింగ్ టు ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అయితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఉన్నా మనకి ఒక ఫండమెంటల్ రైట్ గా ఉన్నా కూడా వీళ్ళు మాట్లాడారు, స్పీచెస్ ఇచ్చారు అన్న కారణంతో వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అక్యూజ్ చేశారు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ దాట్ ద రైట్ ఈస్ నాట్ డిటైన్ ఫ్రమ్ ద పీపుల్. ఇండియన్ గవర్నమెంట్ కి ఏం చెప్తున్నారు? ఈ రైట్ ని తీసేయకుండా చూడండి. రైట్ ఎవరైతే మనకు ఉంది ప్రజలకు ఉంటే దే షుడ్ బి ఏబుల్ టు యూజ్ ద రైట్. కానీ వాళ్ళు మాట్లాడారు, స్పీచెస్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడం, డీటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారు.
ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మీటింగ్ గ్యాదరింగ్ పెట్టుకున్నారో అది పీస్‌ఫుల్ గానే ఉంది. జాన్యురీ 1న గొడవ జరిగింది. బట్ ఆ ముందు రోజు వాళ్ళు మీటింగ్‌లు పెట్టుకున్నారు. అందులో స్పీచెస్ ఇచ్చారు. దానివల్ల ఈ గొడవలు జరిగిందని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే స్పీచెస్ ఇచ్చారో అక్కడేం గొడవలు జరగలేదు. వాళ్ళు స్పీచెస్ ఇచ్చారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడారు. దే హావ్ ద ఫ్రీడమ్ టు టాక్. సో, దే హావ్ ఎక్స్‌ప్రెస్డ్. అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని వదిలేయండి అని చెప్పి యూఎన్ బాడీ చెప్పింది. ఓకే. అయితే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం ఇప్పుడే చెప్పడం అని కాదు. యూఎన్ బాడీ గత 3 సంవత్సరాలుగా కూడా చెప్తూనే ఉంది. ఇలాంటి విషయాలు అరెస్ట్ చేయొద్దు, వదిలేయండి. ఇలాంటివి వాళ్ళని ట్రైల్‌లో ఉంచకూడదు అని చెప్పి. ఎందుకని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఏమని చెప్పారు? వన్ సెకండ్. ఓకే. అయితే వాళ్ళకి మామూలుగా ఏమని చెప్పారు? వాళ్ళు అన్‌లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఉన్నారో, ఓకే. హౌ క్యాన్ యూ అరెస్ట్ ద హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అండర్ ద అన్‌లాఫుల్ యాక్ట్స్? యెస్టర్‌డే వి హావ్ లెర్న్డ్ రైట్. మనకి చాప్టర్ 4, చాప్టర్ 6 ఆఫ్ ద అన్‌లాఫుల్ యాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా! సో, ఇలా అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, under this act, how you can do it in relation to the human right activist, వాళ్ళు హ్యూమన్ రైట్స్ కోసం డిఫెండ్ చేస్తున్న పీపుల్, హౌ కెన్ యూ అరెస్ట్ దెమ్ యూజింగ్ దిస్ యాక్ట్, హౌ కెన్ యూ యూజ్ ఇట్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఇలాంటి కన్సర్న్స్ లాస్ట్ 3 years నుంచి కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూనే ఉన్నారు. లైక్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఎవరు హై కమిషనర్ ఇందాక ఎవరైతే నేను చెప్పానో మీకు, మిషేల్, ఇంకా అతనితో పాటు యుఎన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఓకే. ఎవరెవరు చెప్తున్నారు? హై కమిషనర్ మిషేల్ బ్యాష్లెట్, ఇంకా యుఎన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్, దే హ్యావ్ బీన్ రేజింగ్ కన్సర్న్స్. వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు ఇలాగా మాట్లాడి ఎవరైతే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారో అలాంటి వాళ్ళని ఎలా మీరు ఇది యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు రిలీజ్ దెమ్ అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే అలాంగ్ విత్ ద హై కమిషనర్ అండ్ ద యుఎన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్, లెట్స్ సీ హూ ఆర్ ద అదర్ పర్సన్ హూ హ్యావ్ రేజ్డ్ ద కన్సర్న్. అంటే వీళ్ళతో పాటు ఇంకా కన్సర్న్ చూపించింది ఎవరెవరికి ఇది నచ్చలేదు, ఎవరెవరికి రాంగ్ అనిపించింది. యుఎన్ స్పెషల్ rapporteur on human rights defender and European Union HR chief. దీస్ ఆర్ ద అదర్ పీపుల్. వీళ్ళు కూడా కన్సర్న్ ని చూపించారనమాట. అంటే వీళ్ళు చనిపోవడం అన్నది కరెక్ట్ కాదు. ఇలాగా హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోవడం, అలా నెగ్లెక్ట్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. అంటే ఎందుకు వాళ్ళకి మెడికల్ బెయిల్ అనేది ఇవ్వలేదు, వై యూ ఆర్ స్టిల్ డిటైనింగ్ దోస్ పీపుల్, వై ఆర్ నాట్ రిలీజింగ్ దిస్ పీపుల్ అని చెప్పి కన్సర్న్స్ వీళ్ళందరూ కూడా చూపించారు. ఓకే. ఈ స్టేట్మెంట్స్ లో కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏమని? మేము 3 years నుంచి కన్సర్న్ చూపిస్తూనే ఉన్నాం, వి ఆస్కింగ్ టు రిలీజ్ దెమ్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ బీయింగ్ రిలీజ్డ్. ఇలాగ ఎవరైతే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళని వదిలేయండి అని చెప్పి చెప్తున్నాము అని చెప్పి యుఎన్ తాలూకు వాళ్ళు మనకి చెప్పారు. ఓకే. సో అలాంగ్ విత్ దీస్ పీపుల్, సెవరల్ మన కంట్రీలో ఉన్న అపోజిషన్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే హ్యావ్ సెంట్ ఎ లెటర్ టు కోవింద్. ఓకే. రామ్నాథ్ కోవింద్ కైనా లెటర్ పెట్టుకున్నారు. ఏమని చెప్పి? దే ఆర్ అర్జింగ్ దెమ్, దే ఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు లుక్ ఆఫ్టర్ దిస్. ఓకే. సో లెట్స్ సీ అబౌట్ దాట్. 10 అపోజిషన్ పార్టీస్. ఓకే. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు 10 అపోజిషన్ parties. They have urged కోవింద్, ఓకే, మన ప్రెసిడెంట్ కి వాళ్ళు లెటర్ అనేది పెట్టుకున్నారు అనమాట. ఏమని? టు యాక్ట్ అగైన్స్ట్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాస్టింగ్ false case on the హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్. ఎవరైతే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ కి అగెయిన్స్ట్ గా తప్పుడు కేసులు పెట్టారో, అంటే సస్పెక్ట్ చేసి వాళ్ళని కదా అరెస్ట్ చేశారు, ప్రూఫ్స్ అన్ని లేవు, ఒక పర్టికులర్ ప్రూఫ్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళకి సంబంధం ఉందేమో అని సస్పెక్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇలా ఫాల్స్ గా కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మీరు అని చెప్పి, దీని గురించి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి 10 అపోజిషన్ పార్టీ వాళ్ళు మన ప్రెసిడెంట్ కి లెటర్ ని పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే. వాళ్ళందరూ ఏమని మెన్షన్ చేశారు కొందరంటే, ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ మర్డర్. ఓకే. దీన్ని ఆయన చనిపోవడం అనేది నార్మల్ డెత్ కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ మర్డర్. ఓకే. ఆయన కావాలని ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ గా ప్రొవైడ్ చేయలేదు, దానివల్ల ఆయన చనిపోయారు.
అంతమంది మంచి కోరి జార్ఖండ్లోని, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, జార్ఖండ్లోని ఆదివాసిస్తో ఆయన ఉండేవారు. ఓకే, జనరల్ గా మనం ఏం తెలుసుకున్నాం, నేను మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన పుట్టారు తిరుచపల్లి దగ్గర అని తెలుసుకున్నాం. బట్ తర్వాత ఆయన ఎక్కడికి మూవ్ అయ్యారు, జార్ఖండ్కి వెళ్ళిపోయారు. ఓకే, అక్కడ ఉన్న ఆదివాసిస్ తో కలిసి, ట్రైబల్స్ తో కలిసి ఆయన అక్కడే ఉన్నారు. వాళ్ళ లైఫ్స్ కోసం, వాళ్ళ రైట్స్ కోసం చాలా ఆయన కష్టపడ్డారు. ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ హీ హాస్ వర్క్డ్ ఫర్ ద జల్ జంగల్ అండ్ జమీన్ మిషన్ ఫర్ ద tribals over there. He have worked for the people of the Jharkhand, the tribals of the Jharkhand. He used to stay with them. He has spent all the life with them. But ఆయన డెత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇట్ ఈస్ అంటే ఆయనకి జరగవలసింది అది కాదు. అంత పీపుల్ కోసం వర్క్ చేసిన అతనికి ఈ విధంగా చనిపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా లెటర్ ని పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, అండ్ అలాంగ్ దిస్, దీంతో పాటు ఇవాళ ఉన్న ఇంకొక ఆర్టికల్ ఏంటి దీనికి సంబంధించి, దిస్ ఇస్ రిగార్డింగ్ ద మెడికల్ బెయిల్ బీయింగ్ ప్లీడ్ బై ద అదర్ మెంబర్స్. ఇంకా మెడికల్ బెయిల్ కావాలి అని చెప్పి ఆయనతో పాటు ఎక్యూజ్ అయిన చాలా మంది ఉన్నారు కదా, ఇంకా వాళ్ళల్లో నియర్లీ 6 మెంబర్స్ ఆల్రెడీ ఇలా హెల్త్ ఎయిల్మెంట్స్ తోని ఉన్నారు. సేమ్ లైక్ ఇన్, ఇంకా 6 మెంబర్స్ కి సివియర్ హెల్త్ ఎయిల్మెంట్స్ అని ఉన్నాయి. స్టిల్ ద మెడికల్ బెయిల్ ఈజ్ రిజెక్టెడ్. ఓకే, 6 members are having these health issues, still their medical bail is rejected. So here they have mentioned few names: Sudhir Dhawale, Soma Sen and Mahesh Raut, Rona Wilson and Surendra Gadling arrested on June 6th of 2018. Okay, Sudha Bharadwaj, Varman Gonsalves, Vararao and Arun Ferrari arrested. On these days again these people were arrested. Special National Investigation Agency court rejects their bail. Okay, again here Bombay court rejects the plea made by these people. Again here special NIA court rejects the medical bail. Here again the medical bail is rejected. Here again the medical bail is rejected. Here again the medical bail is rejected. ఓకే, సో ఏంటంటే వీళ్ళకి మెడికల్ బెయిల్ కోసం వీళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు అప్లై చేసుకుంటున్నా కూడా వీళ్ళది రిజెక్ట్ చేసేస్తున్నారు. ఓకే, సో ఏంటి ఇక్కడ మెయిన్ రీజన్, వన్ థింగ్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది మనకి ఉన్నప్పుడు వాళ్ళు స్పీచెస్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు ఉంచడం కరెక్ట్ కాదు. వాళ్ళని అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. సో వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ పర్సన్ ఇస్ అరెస్టెడ్ అండర్ దిస్, వన్ థింగ్ ఈస్ హీ ఈస్ డీటైన్డ్ వితౌట్ చార్జ్. ఓకే, డీటైన్డ్ వితౌట్ చార్జ్, అండ్ ద అదర్ థింగ్ ఈస్ ద బెయిల్ ఈజ్ రిజెక్టెడ్. బెయిల్ ని రిజెక్ట్ చేసేస్తారు కోర్టుకి వెళ్ళినా, నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఛార్జ్ అనేది లేకుండా డైరెక్ట్ గా వాళ్ళని అరెస్ట్ చేసేసి లోపల ఉంచడం, రెండు కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద అవుతుంది. అయితే వీళ్ళు చేసిన అన్లాఫుల్ యాక్టివిటీ ఏమీ లేదు, దే జస్ట్ హ్యాడ్ దర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దానివల్ల మీరు వాళ్ళని అరెస్ట్ చేసి అలా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, అండ్ వీళ్ళలో కూడా చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో వీళ్ళని రిలీజ్ చేసేయాలి, వీళ్ళని ఇలా పెట్టకూడదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అండ్ ఇఫ్ యు సీ, all these people are really very highly educated and they have good role in the society. ఇక్కడ వీళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేశారో చాలా మంది అందులోని ప్రొఫెసర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ US లెఫ్ట్ అఫ్ఘాన్ ఎయిర్ బేస్ వితౌట్ నోటీస్. హియర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎర్లియర్ దట్ ఏదైతే కీది ఉందో అది ఆ ఎయిర్ బేస్ ని వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి, బగ్రం ఎయిర్ బేస్ కోసం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దిస్. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అబౌట్ దిస్? It was a key point or the key area from where the US military used to operate. Okay, ఎందుకు ఆల్రెడీ ఇదంతా క్లియర్ గా లాస్ట్ క్లాసెస్ లో నేను మీకు చెప్పాను. 9/11 అటాక్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇక్కడికి అఫ్ఘాన్ కి వచ్చేసారు. అఫ్ఘాన్ కి వచ్చిన తర్వాత నియర్లీ ఫర్ 20 years the US military stayed there and now it completely left the place. So here they have left the Bagram Airways. So what here this article says is they have not mentioned, they have not told that we are going to leave without saying that they have left the place అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా కన్సర్న్ ఏంటి, ఇక్కడ వెళ్ళిపోవడం వల్ల జరిగినవి ఏంటి ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ థింగ్, దో ఇట్ ఈస్ ఏ ఎపి సెంటర్ ఫర్ దెమ్, కీ ఏరియా ఫర్ దెమ్ టు, ఫస్ట్ ఏ రీజన్స్ మీద దీన్ని కీ ఏరియాగా పెట్టుకున్నారు లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి, ఫస్ట్ థింగ్ ఇస్ టు అన్సీట్ తాలిబాన్, తాలిబన్స్ ని పంపించేయాలి, తాలిబాన్ లేకుండా చేయాలి. సెకండ్ వన్ ఇస్ హంట్ డౌన్ అల్ ఖైదా. ఓకే, సో దీస్ ఆర్ ద key points. These are the main goal of the US military for coming over there. They have been there for 20 years. Even the US military lost many of its soldiers and many civilian people were also killed here. US military తరగతి ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు చనిపోయారు, సివిలియన్స్ కూడా చాలా మంది చనిపోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటి,
As I have told you, వీళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. So what happened when they left without intimating? The Afghan army, before it reaches there, okay, after the, if the US army had properly told and left, then it might be under the control of the Afghan army. That is what they are saying. But as they left, before the Afghan army reached there, it was invaded by small troops. Okay, it was invaded by small troops of looters. మనకు ఆల్రెడీ తాలిబాన్ ఎవరైతే ఉన్నారో, okay, they started having control over many districts. They slowly started, since May they have started taking control of many districts in Afghanistan. Okay, so now only a small portion is under the control of the army or the government, and majority portion is under the control of the Taliban now in Afghanistan, if you see there. Okay, so what happens here? The US said that it has left the place. US forces ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి విత్డ్రా అనేది చేసేసుకున్నారు. ఓకే, సో వన్ సెకండ్. ఓకే, here if you can see here, pullouts of the troops over 90%. The Pentagon has already left, and it is saying that the Pentagon has given information that nearly 90%, okay, more than 90% of the withdrawal is done. US troops ఎవరైతే ఉన్నారో జనరల్ గా వాళ్ళు విత్డ్రాల్ ఎప్పటి లోపల చేసేస్తామని చెప్పారు, సెప్టెంబర్ లోపల మొత్తం విత్డ్రా చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. సెప్టెంబర్ 11th కి it is the date they told that we are going to withdraw completely, but more than 90% is done by now. Okay, it was information given by the Pentagon Central Command. It has announced so far that. Okay, అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తాలిబాన్ ఏం చేసింది? It started seizing, as I have told you, it started seizing many of the districts and it started controlling over there. How it was able to gain that? Few places it has, like dispute అనేది గొడవలు అనేది జరిగాయి, but many places, near many outposts, military outposts ఉంటాయి కదా, but many places they have surrendered without war. ఎటువంటి గొడవ కూడా పడకుండా డైరెక్ట్గా వాళ్ళు సరెండర్ అయిపోయారు చాలా ప్లేసెస్లో. ఎందుకంటే హియర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద తాలిబాన్ ఇస్ మోర్, అండ్ దే ఆర్ గోయింగ్ అండ్ సీజింగ్ ఈచ్ ఆఫ్ ద ప్లేస్. దే స్టార్టెడ్ సీజింగ్ ఈచ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. బట్ కాబుల్ ఏరియా ఏదైతే ఉందో, ఓకే, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ, ఇట్ ఈస్ స్టిల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, అక్కడ గవర్నమెంట్ ఏది ఉందో ఇట్ ఈస్ స్టిల్ అండర్ ద కంట్రోల్. నౌ ఫ్యూ ఆఫ్ ద ఆర్మీ విచ్ ఇస్ ట్రైన్డ్ బై ద US Special Forces. Okay, now they said that they are going to take back again the whole territory which is captured by the Talibans. Okay, సో మనకి ఏం జరిగింది ఇక్కడ? తాలిబాన్ ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు వెళ్ళిపోయారో, తాలిబాన్స్ వాళ్ళు ఒక్కొక్క ఏరియాని వాళ్ళు అలా డిస్ట్రిక్ట్స్ అన్ని సీజ్ చేసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం మొదలు పెట్టేశారు. కొన్ని చోట్ల ఎక్కడైతే మిలిటరీ అవుట్ పోస్టులు ఉంటాయో వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ సరెండర్ అయిపోవడం మొదలు పెట్టారు, ఇంకేమి ఫైట్ చేయకుండానే. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడైతే సరెండర్ అవుతారో అక్కడ ఉన్న వెపన్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ ఏముంటాయి అవన్నీ కూడా తాలిబాన్స్ క్యాప్చర్ చేసేసుకుంటారు. ఒక ఏరియాని వాళ్ళు కంట్రోల్లో పెట్టేసుకున్నారు అంటే అక్కడ ఉన్న వెపన్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళు తీసుకోవడం మొదలు పెడతారు. సో అలా చాలా వరకు వాళ్ళ కంట్రోల్ని గెయిన్ చేసేసారు. ఓకే, అయితే కాబుల్ ఏదైతే ఉందో క్యాపిటల్ సిటీ, అది మాత్రం ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. నియర్లీ అంటే మోర్ దాన్ 100 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఓకే, అయితే ఆల్రెడీ ఆర్మీ ఏదైతే యుఎస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు స్పెషల్ ఫోర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి క్యాప్చర్ చేసిన అంతటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని రావాలి వాళ్ళు. ఓకే, ఎందుకని ఇప్పుడు కాబుల్ మాత్రం వాళ్ళు క్యాప్చర్ చేయనివ్వకుండా చూస్తున్నారు? బికాస్ మనకి వేరే కంట్రీస్తో కనెక్షన్ ఏదైనా ఉండాలి, ట్రేడ్ ఏదైనా ఉండాలి, లేకపోతే ఏవైనా సరే మనకి క్యాపిటల్ సిటీతోనే కనెక్షన్ అనేది ఉంటుంది. సో మిగతా వీళ్ళు వేరే రోడ్స్ కానివ్వండి ఏవి కూడా బ్లాక్ చేయకుండా, ట్రేడ్స్ ఏవి బ్లాక్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మాత్రం ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లోనే తాలిబాన్లో ఉంది. తాలిబాన్ కంట్రోల్లోకి వెళ్ళలేదు, ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది ఆఫ్ఘనిస్తాన్లోని. ఓకే, ఇంకా జస్ట్ యుఎస్ వెళ్ళిన కొన్ని డేస్లోనే ఇంత జరిగింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ ఆ కంట్రీ తాలూకా స్టేట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలీదు. ఓకే, నా అగైన్ ఇఫ్ యూ సీ హియర్, ఒకటి పాజిటివ్ ఏంటి ఫీల్ అవుతున్నారు తాలిబన్స్ అంటే, వన్ థింగ్ ఈజ్ యుఎస్ విత్డ్రాల్. యుఎస్ విత్డ్రా చేస్తున్నప్పటికీ ఏమవుతుంది? ఇది ఒక పాజిటివ్ ఫీల్ లోకి వెళ్ళిపోతున్నారు తాలిబన్స్, వాళ్ళు స్ట్రాంగ్ ఇంకా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. సెకండ్ థింగ్, ఇక్కడ ఇప్పుడు ఎయిర్ బేస్ ఒకటి ఏదైతే వెళ్ళారో దాని గురించి ఇష్యూ జరుగుతుంది. సో దాని వల్ల కూడా వీళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ అనేది పెరిగినట్లుగా అయిపోతుంది అనమాట తాలిబన్స్ కి. అయితే తాలిబన్స్ ఏం చెప్తున్నారు? మేము కూడా కంట్రీ తాలూకా సేఫ్టీ కోసమే చేస్తున్నాము, మేము
లైక్ వి జస్ట్ వాంట్ టు ఎండ్ ద వార్, మేము కూడా ఏమి ఇంకా కంట్రీ ఇది చేయడానికి చూడలేదని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో వై దర్ ఇస్ అ ఫియర్ ఇఫ్ తాలిబాన్ విల్ బి టేకింగ్ అంటే ఫస్ట్ దే హ్యావ్ సమ్ కన్సర్న్స్ లైక్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ దే మే లూజ్ ద ఇండిపెండెన్స్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవైతే ఫ్రీ టెరిటరీస్ ఉన్నాయో ఆల్రెడీ విచ్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ ద ఫ్రీ టెరిటరీస్ దేర్ వి డోంట్ హ్యావ్ మచ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ద ఉమెన్. దే కెన్ కంటిన్యూ దర్ లైఫ్స్ యాజ్ దే ఆర్ నౌ. బట్ ఎప్పుడైతే చూడడానికి వెళ్లారో ఒకసారి తాలిబాన్‌లోని ఏవైతే ఆక్యుపైడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని చూడడానికి ఎప్పుడైతే వెళ్లారో దే డిడ్ంట్ ఫైండ్ ఎనీ వుమన్ ఆర్ గర్ల్ చైల్డ్ దేర్. ఎవరు కూడా బయట ఎవరు కనపడలేదు అంట. అంటే ఏంటి చాలా రిస్ట్రిక్షన్స్ అన్నవి మొదలైపోతాయి. లైక్ సెండింగ్ దెమ్ ఫర్ వర్క్, సెండింగ్ దెమ్ ఫర్ స్కూల్, ఫర్ ఎడ్యుకేషన్, వుమెన్ ఆ ఏరియాస్‌లోని వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ అన్నవి మొదలైపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ అగైన్ ఏ డ్రాబ్యాక్ ఓవర్ దేర్. నౌ వాట్ ఈస్ ద అదర్ కాన్సిక్వెన్స్ వీ హ్యావ్ టు కేర్ హియర్. కన్సులేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి కంట్రీలోని వేరే కంట్రీస్ తాలూకా కన్సులేట్స్ ఉంటాయి కదా. సో హియర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ షట్ డౌన్ దేర్ కన్సులేట్స్, క్లోజ్ చేసేసారు వాళ్ళ కన్సులేట్స్ ని. కొన్ని ఏంటంటే వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో టైమింగ్స్ తగ్గించేసుకున్నారు, యాక్టివిటీస్ తగ్గించేసుకున్నారు. కొందరు కంప్లీట్ గా దాన్ని షట్ డౌన్ చేసేసారు. సో విచ్ ఆర్ ద కంట్రీస్ విచ్ హ్యావ్ క్లోజ్డ్ ద కన్సులేట్స్ దేర్? రష్యా అండ్ టర్కీ. ఓకే, రష్యా అండ్ టర్కీ they have closed their consulates. Next, Uzbekistan, Tajikistan, and Pakistan, they have reduced their services. Uzbekistan, Tajikistan, Pakistan, they have reduced their services. Okay, these are the consulates which reduce their services. సో ఇలా ఒక్కొక్క కంట్రీని కన్సులేట్స్ అంటూ వెళ్ళిపోయాయి అంటే ఇంకేమీ అక్కడ ఎక్కువగా ఉండవు. బట్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఇండియా? ఇండియా మాత్రం ఏదైతే రోల్ ప్లే చేస్తుందో ఏది కూడా వెనక్కి వెళ్ళలేదు. స్టిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ రోల్ విచ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అలాంగ్ విత్ ద ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో ఎటువంటి సంబంధం ఉంది ఏముంది ఏది కూడా వెనక్కి, ఇండియా అయితే వెనక్కి తగ్గలేదు. ఇండియా చెప్తుంది వి విల్ బి వాచింగ్, మేమంతా చూస్తూనే ఉంటాం ఏం జరుగుతుందో, మేము ఏది కూడా వెనక్కి అడుగు వేయము. ఓకే, ఇప్పుడు ఏ విధంగా అయితే వీఆర్ టేకింగ్ కేర్ విల్ డూ ద సేమ్ వే అని చెప్పి ఇండియా చెప్తుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇథియోపియా రెజ్యూమ్స్ ఫిల్లింగ్ disputed dam. So the dispute is between three countries. Okay, మూడు countries. Which are the countries? African countries. Okay, three African countries మధ్యన disputed dam ఇది. Okay, so what is the name of the dam? Grand Ethiopian Renaissance Dam. Grand Ethiopian Renaissance Dam. On which river it is? On the river Blue Nile. Which country, which continent it is? Africa. ఓకే, సో ఇది బేసిక్ అనమాట. మనకి ఈ డ్యామ్ కోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ఇది ఎథియోపియా మళ్ళీ ఫిల్ చేయడానికి స్టార్ట్ అవుతుంది అనమాట, మళ్ళీ ఈ డ్యామ్ ని నింపడానికి చూస్తుంది. అయితే ఇది డిస్ప్యూటెడ్ డ్యామ్. ఏ కంట్రీస్ మధ్యన మనకి డిస్ప్యూటెడ్ డ్యామ్ ఇది? ఈజిప్ట్, సూడాన్ అండ్ ఇథియోపియా. ఆల్ దీస్ ఆర్ ద ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, సో ఇప్పుడు డ్యామ్ కట్టుతుంది ఎవరు? ఇథియోపియా. ఇథియోపియా ఫిల్ చేస్తుంది. ఏ ఫేజ్ లో ఉంది ఇప్పుడు? నౌ ఇట్ ఇస్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫిల్లింగ్. హూ ఆర్ అబ్జెక్టింగ్? ఈజిప్ట్ అండ్ సుడాన్ ఆర్ అబ్జెక్టింగ్. వాట్ ఈస్ ఇథియోపియా సేయింగ్? It says that it is necessary for the development of their country. What are Egypt and Sudan saying? They may have to face the crisis of water. So it's not a good idea to fill the dam అని ఎవరు చెప్తున్నారు? ఈజిప్ట్ అండ్ సుడాన్ చెప్తున్నారు. ఓకే, అయితే దీని గురించి ఇంకా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ అ మీటింగ్ ఓవర్ దిస్. యుఎన్ Security Council is going to meet on the same issue. But before it is going to meet, Ethiopia started this. Ethiopia ఏం చేస్తుంది? It started filling in the second phase. So we'll see here where this dam is, where this river is, what are the countries involved, and what is the history behind this. Okay, so Egypt is the country which is rejecting, which said that it shouldn't be done because it is affecting the irrigation of the, like it will be affecting the water, it will be causing some water crisis in their country. So Egypt తాలూకా ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, what did he say? He said that it is
they are going to completely reject. They are firmly rejecting the unilateral measure. ఎందుకని యూనిలాటరల్ అన్నారు? బికాస్ ద సింగిల్ కంట్రీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్. రివర్ 3 వాటిల నుంచి ఫ్లో అవుతున్నా కూడా ఓన్లీ ఒక కంట్రీ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈజిప్ట్ తలకి ఇరిగేషన్ మినిస్టర్ దాన్ని రిజెక్ట్ చేశారు. నా ద అదర్ కంట్రీ Sudan's foreign minister, what did he say? That it is having the risk and imminent threat. మీరు అలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, ఆ డ్యామ్ని ఫిల్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు థ్రెట్ అన్నది ఉంటుంది, వాటర్ క్రైసిస్ అనేది వస్తుంది అని చెప్పి సుడాన్ తాలూకు ఫారెన్ మినిస్టర్ అన్నతను చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడి వరకు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకసారి ఎక్కడ ఉంది లొకేషన్ ఏంటి అసలు ఈ డ్యామ్ కోసం ఫస్ట్ మనం చూద్దాం, తర్వాత రివర్ కోసం చూద్దాం, దాని తర్వాత హిస్టరీ కోసం చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. ఇథియోపియా చెప్తున్నాం కదా. సో వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్? Addis Ababa. You have seen this name in the article also, it is mentioned here. Okay, Addis Ababa is the capital of Ethiopia. Okay, now if you talk about the dam, okay, this dam is Africa's largest hydroelectric project. Okay, so let's see where is this dam actually. Asal dam okay, mari dam ekkada undi anadi manaku teliyali kada place. So where is this dam? Where it is in the Benishangul Gumuz, Gumuz, Gumuz region. Okay, this is in this region. This is a gravity dam. So ఏ టైప్ ఆఫ్ డ్యామ్ ఇది? గ్రావిటీ డ్యామ్. ఎప్పుడు ప్రపోజ్ చేశారు దీన్ని? 2000 లెవెల్లో ప్రపోజ్ చేశారు. ఏ రివర్ లో మనకి ఆల్రెడీ చెప్పాను నేను, బ్లూ నైల్ రివర్. ఓకే, సో బెన్సంగల్ గుమూజ్ రీజియన్ లోని మనకి ఇథియోపియాలోకి ఈ గ్రావిటీ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రపోజ్ చేశారు 2011లో. ఎక్కడ మనకి? బ్లూ నైల్ రివర్ మీద. ఈ డ్యామ్ కి ఎర్లియర్ గా ఫస్ట్ ఏమని పేరు ఉండేది అంటే మిలీనియం డ్యామ్. Okay, so in the question they may ask you as the Grand Ethiopian Renaissance Dam or the Millennium. ఎప్పుడైనా సరే 2 నేమ్స్ ఉన్నప్పుడు రెండు కూడా మీరు తెలుసుకోవాలి. Okay, next, if this dam is finished, it will be the 7th largest hydroelectric plant. Where? All over the world. If you see all the hydroelectric plants in the world, then this will be the 7th largest one. If you see in Africa, then it is the largest one in Africa. ఆఫ్రికాలో అన్నింటికన్నా పెద్ద డ్యామ్ ఇది. అదే మీరు పవర్ ప్లాంట్ పెద్దది ఇదే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అదే వరల్డ్ మొత్తంలో చూసుకుంటే ఇట్ విల్ బి ద 7th లార్జెస్ట్. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఇస్తారు అంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. సో చూసుకోండి, దిస్ ఇస్ నాట్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, దిస్ ఇస్ ద 7th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, బట్ ఇస్ దిస్ ద లార్జెస్ట్ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ ద లార్జెస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ రివర్ కోసం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఏ రివర్ చెప్పాము మనం? ఈ రివర్ ఏదైతే ఉందో దట్ నైల్ రివర్, ఇట్ ఈస్ బార్డరింగ్ ఎన్ని కంట్రీస్ నుంచి వెళ్తుంది అన్నది కూడా మనకి తెలియాలి కదా. సో ఇట్ ఈస్ బార్డరింగ్ 11 countries, but here the clash is only between the 3 countries. Okay, so it is bordering 11 countries. What are the countries? As I have told you, Egypt, Ethiopia and Sudan, because they share the majority of the water flow. They share the majority of the water flow of this Blue Nile. Okay, next, వేర్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ బ్లూ నైల్? ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది? కంట్రీస్ అయితే 11 కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది. మెయిన్ కంట్రీస్ ఏంటి అంటే ఇథియోపియా, ఈజిప్ట్ అండ్ సూడాన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఆరిజిన్ ఎక్కడి నుంచి అవుతుంది మనకి? ఇథియోపియా. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? ఇథియోపియా. అక్కడి నుంచి వెళ్తూ అది ఏం చేస్తుంది, మళ్ళీ మనకి వైట్ నైల్ తో కలుస్తుంది. వైట్ నైల్. ఓకే, వీ నో దాట్ ఇలా మనకి నైల్ రివర్ ఉంటే ఇక్కడ నుంచి బ్లూ నైల్ ఇలా స్టార్ట్ అయ్యి వెళ్ళి మనకి వైట్ నైల్ తో జాయిన్ అవుతుంది. Okay, this is Blue Nile which originated near the Ethiopia. From here it travels and it joins the White Nile. దీన్ని బ్లూ నైల్ అంటాం, దీన్ని వైట్ నైల్ అంటాం. మొత్తానికి మనం దీన్ని నైల్ రివర్ అని చెప్పి పిలుస్తాం. అలా ఎక్కడి వరకు వెళ్తుంది మనకి ఇది? మెడిటరేనియన్ సీ. ఓకే, మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో అక్కడ వరకు అలా ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ కింద నుంచి కూడా వేరే లేక్ సోర్సెస్ నుంచి కూడా ఈ రివర్ అనేది వస్తుంది. వైట్ నైల్ వస్తుంది, ఇక్కడ నుంచి బ్లూ నైల్. ఈ బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ రెండు జాయిన్ అయ్యి ఇట్ విల్ గో ఇన్ టు ద మెడిటరేనియన్ సీ. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ హియర్? యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, వేర్ ఇట్ ఈస్ జాయినింగ్ ద వైట్ నైల్? ఇన్ ద సుడాన్ రీజియన్. సుడాన్ లోని మనకి వైట్ జాయిన్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది అది?
ఈజిప్ట్కి వెళ్తుంది. సో హౌ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇథియోపియా టు సూడాన్, ఫ్రమ్ సూడాన్ టు ఈజిప్ట్, ద రివర్ ఈస్ ఫ్లోయింగ్. సో హియర్ ఇఫ్ యూ సీ ద కేస్ ఆఫ్ ఈజిప్ట్, 90% of fresh water of this country comes from this river. ఈజిప్ట్ లో కావాల్సిన 90% ఫ్రెష్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నైల్ రివర్ నుంచే వస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య నలిగిపోతున్న కంట్రీ ఏంటి? సూడాన్. సూడాన్ ఈస్ బీయింగ్ కాన్ఫ్లిక్టెడ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. ఓకే, నౌ ద ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మనకి యుఎన్, యుఎస్, వీళ్ళందరూ కూడా కలిపి దే ఆర్ ట్రైయింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ రిజాల్వ్డ్. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్? ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్? దిస్ రివర్, జనరల్గా మనకి డ్యామ్స్ ఏవైతే ఉంటాయో వాటర్ ఫ్లోని బట్టి అవి ఈజీగా ఫిల్ అవుతాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ నియర్లీ 5 to 25 years for this. Why? Because these are in the African continent. Which kind of continent it is? Mostly the area is desert, and here they are completely based on rainfall. వర్షం పెడితేనే వాటర్ అన్న టైప్ వాళ్ళకి. ఓకే, ఎక్కువగా డెజర్ట్ ఏరియానే ఉంటుంది. సో ఏంటి, నియర్లీ 5 to 25 years పడుతుంది ఫిల్ అవ్వాలి అన్నా సరే. ఓకే, సో కంట్రీస్, ఎలాంటి కంట్రీస్ ఇవన్నీ కూడా? ఇప్పుడు ఈజిప్ట్ కానివ్వండి, సూడాన్ కానివ్వండి, ఇథియోపియా, ఇవన్నీ ఎటువంటి కంట్రీస్? దే ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ నియర్ టు ద ఈక్వేటర్. సో హౌ ఇట్ ఈస్ నియర్ ద ఈక్వేటర్? ఈక్వేటర్లో మనకి క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ హై. వర్షం పడినా కూడా మనకి అక్కడ ఎవాపరేషన్ అనేది ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ హై, ద వాటర్ విల్ బి ఎవాపరేటెడ్ వెరీ సూన్. ఈక్వేటర్ దగ్గరగా ఉంది అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎ కంట్రీ ఈస్ నియర్ టు ది ఈక్వేటర్, వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దే విల్ బి రిసీవింగ్ మోర్ ఆఫ్ ద సన్లైట్ అండ్ డైరెక్ట్లీ ఆన్ ద హెడ్. ఎక్కువ రెయిన్ వాటర్, ఎక్కువగా ఇది సన్ రేస్ అనేవి ఎక్కువగా అక్కడ ఉంటాయి. అంటే టెంపరేచర్ విల్ బి మోర్ ఇన్ సచ్ ఏరియాస్. ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈస్ మోర్, సో వాటర్ బాడీస్ విల్ బి డ్రైడ్ వెరీ సూన్. ఓకే, నౌ ఇప్పుడు ఇలాంటి టైంలో కానీ మీరు ఇలాంటి ఫిల్ చేశారు అంటే ఈజిప్ట్ ఏం చెప్తుంది? ఇఫ్ యూ ఫిల్ అట్ దిస్ పొజిషన్ అట్ దిస్ టైమ్, దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద సెక్యూరిటీ అండ్ సర్వైవల్ ఆఫ్ ద నేషన్. రెండు కూడా మాకు ఎఫెక్ట్ అవుతాయి. మీరు వాటర్ క్రైసిస్ వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ అస్ టు సర్వైవ్ అని చెప్పి అసలు ఈజిప్ట్ ఒప్పుకోవడమే లేదనమాట. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ దాట్. మరి ఒక్కసారి ఈ రివర్ తాలూకా లైక్ హిస్టరీ ఏంటి అన్నది కూడా చూద్దాం. ఎందుకు, ఎలా వీళ్ళ మధ్యన డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చింది, ఇదంతా కూడా చూద్దాం. అయితే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో దీనికోసం ఏమైంది? అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ద అరబ్ నేషన్స్ దే హ్యావ్ కాల్డ్ ఫర్ negotiation. Okay, I'll do it in the next page. The Arab nations, they have called for negotiation. Ethiopia ani negotiation కోసం అరబ్ నేషన్స్ పిలిచాయి. ఏ విధంగా నెగోషియేషన్? ఆన్ గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ మీద నెగోషియేషన్స్ కోసం పిలిస్తే ఇథియోపియా రిజెక్టెడ్. ఇథియోపియా ఒప్పుకోలేదు. ఓకే, బట్ దెర్ ఇస్ ఏ నీడ్ నౌ. దే హ్యావ్, ఈజిప్ట్ ఏం చెప్తుంది? వీ నీడ్ టు నో. ఇప్పుడు ఫిల్ చేస్తుంది సరే, ఇథియోపియా వాటర్ ఫిల్ చేస్తుంది. హౌ మచ్ వాటర్ ఇట్స్ గోయింగ్ టు రిలీజెస్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఇట్? దే వాంట్ టు నో ఎంత వాటర్ మాకు రిలీజ్ చేస్తుంది. దే వాంట్ టు నో ద గ్యారంటీడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. How much water Ethiopia is going to release us. The Egypt and Sudan, they want to know the guaranteed amount of water to be released even in the times of droughts. జస్ట్ రెయిన్ఫాల్ బాగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వడం కాదు, డ్రాట్స్ టైంలో కూడా ఎంత వాటర్ మా కోసం మీరు రిలీజ్ చేస్తున్నారు అన్నది చెప్పాలి. దానికోసం ఇప్పటి వరకు ఒక అగ్రిమెంట్ అవ్వలేదు, ఎంత అన్నది వీళ్ళ మధ్యన అమౌంట్ అనేది ఫిక్స్ అవ్వలేదు. సో వీళ్ళు డ్యామ్ని ఫిల్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఓకే, ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్ చూద్దాం, దాని తర్వాత మళ్ళీ వచ్చి రివర్ తాలూకా హిస్టరీ ఏంటన్నది చూద్దాం. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ ద బ్లూ నైల్. ఇథియోపియాలో ఉన్న లేక్ టానా నుంచి సోర్స్. అక్కడ నుంచి బ్లూ నైల్ అన్నది ఇట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ దిస్ టైమ్. అండ్ ఇక్కడ కర్తూమ్ దగ్గర ఇట్ ఈస్ మీటింగ్ ద, ఆల్వేస్ రిమెంబర్ వెన్ యూ రీడ్ అబౌట్ రివర్, ఓకే, సీ అబౌట్ ద ఆరిజిన్, మౌత్. ఓకే, మనకి అది ఎక్కడ డ్రైన్ అవుతుందో తెలియాలి, ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియాలి. ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫ్లుయెన్సింగ్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ మీటింగ్ ఎనీ river, any other river, if it is meeting, we have to know the name of the confluencing point, where it is meeting. The meeting point తాలూకా నేమ్ కూడా మనకి తెలియాలి. Here the Blue Nile is meeting the White Nile near the Khartoum region. So you have to remember the name of this place also. So this is the White Nile. కింద నుంచి మనకి White Nile అన్నది వస్తుంది. ఇక్కడ మనకి Blue Nile. White Nile and Blue Nile రెండు కలిసి they both confluence together and they form the Nile river.
and it flows towards the Mediterranean Sea. It is above there. Okay. So what are the countries? As I have told you, I have given you the list of 11 countries. So here, if you can see here, Ethiopia, Sudan, and here Ethiopia, Sudan, and Egypt. These are the three countries which are okay, and Egypt. These are the three countries which are having quarreling or disputing about this Nile River. They are going to, Ethiopia is going to construct a dam here, like not construct, it is going to fill the dam here in the second phase, which is being opposed by Sudan and Egypt. Sudan, Egypt ఒప్పుకోవడం లేదు. ఏదైతే ఇప్పుడు ఇథియోపియా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది, ఏదైతే ఫిల్ చేయాలనుకుంటుందో డ్యామ్ ని, దానికి ఒప్పుకోవట్లేదు. మీరు ఇక్కడ ఫిల్ చేస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాయి కదా, కిందకి వస్తున్నాయి. సో వీళ్ళకి ఈజిప్ట్ కి సుడాన్ కి కూడా వాటర్ క్రైసిస్ అన్నది వస్తుంది, మీరు ఇక్కడ చేసేస్తే అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఓకే, నౌ హిస్టరీ ఏంటి అసలు? ఈ రివర్ అన్నది ఫస్ట్ ఎవరి కంట్రోల్లో ఉండేది, తర్వాత ఎవరి కంట్రోల్లోకి వచ్చింది, ఇవంతా కూడా మనం ఒకసారి చూద్దాం. 1929, during that time it was under the British government. Okay, the British government gave natural and historical rights. Natural rights ఇంకా హిస్టారికల్ రైట్స్ అన్నవి ఎవరికి ఇచ్చింది? ఈజిప్ట్కి ఇచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది? ఈజిప్ట్కి ఇచ్చింది. ఓవర్ వాట్ ఇట్ హ్యాస్ గివెన్? అబౌట్ ద రైట్స్ ఓవర్ ద వాటర్ ఆఫ్ నైల్, నైల్ రివర్, వాటర్ ఆఫ్ ద నైల్, నైల్ రివర్ తలకు వాటర్ మీద హక్కులు ఎవరికి ఇచ్చింది? ఈజిప్ట్కి ఇచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఇట్ ద వీటో పవర్ టు ఎనీ ఆఫ్ ద అప్స్ట్రీమ్ వాటర్ ప్రాజెక్ట్. ఓకే, అప్స్ట్రీమ్ లో ఏం వాటర్ ప్రాజెక్ట్ ని కట్టినా కూడా దాని మీద వీటో రైట్ అన్నది ఎవరికి ఇచ్చింది? వీటో పవర్ అనేది ఎవరికి ఇచ్చింది? ఈజిప్ట్ కి ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, ఎప్పుడు జరిగింది ఇదంతా? మనకి 1929 లో జరిగింది. లాటర్ 1959 అగ్రిమెంట్ వాజ్ మేడ్ బిట్వీన్, లైక్ ఇట్ వాజ్ సైన్డ్, అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ సూడాన్ అండ్ ఈజిప్ట్. చూడండి ఇక్కడ ఎక్కడ మనకి ఇథియోపియా టాపిక్ రాలేదు ఇంకా. సూడాన్ అండ్ ఈజిప్ట్, సూడాన్ అండ్ ఈజిప్ట్ మధ్యన మనకి సైన్ చేశారు, అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. ఇప్పుడు 1959 లో ఏమని? ఈ రివర్ తాలూకా వాటర్ ఏదైతే ఉందో, దాని రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకోవడానికి, టు షేర్ ద రీసోర్సెస్ ఆఫ్ రివర్. రిమైనింగ్ 9 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షనే చేయలేదు అసలు ఈ అగ్రిమెంట్ లో. సో ఇథియోపియా కోసం కూడా ఇందులో ఏమి మెన్షన్ చేయలేదు. అవుట్ ఆఫ్ ద 11 countries, only Sudan and Egypt had the agreement and the rest of the 9 countries were not mentioned. So what are the other 9 countries? Burundi, Tanzania, Rwanda, the Democratic Republic of Congo, Kenya, Uganda, Ethiopia, and South Sudan. Okay, so these are the other countries. చూడండి ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంది, రువాండా ఉంది, బురుండి, తాంజానియా, కెన్యా, ఉగాండా, సౌత్ సుడాన్, Ethiopia. All the 9 countries are there, but they weren't given or they are not at all mentioned in this agreement. ఓన్లీ ఈజిప్ట్ అండ్ సౌత్ సుడాన్ కోసం మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు, ఇంక దేనికోసం కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఎప్పుడు వరకు? ఇది మనకి 1959 వరకు. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇన్ 1999 నైల్ బేసిన్ ఇనిషియేటివ్ వాజ్ మేడ్. సో ఇక్కడ ఈ బేసిన్ ఇనిషియేటివ్ ఏదైతే జరిగిందో అందులో వాళ్ళ తాలూకా ప్రిన్సిపల్స్ ఏంటి, రైట్స్ ఏంటి, అన్ని కంట్రీస్కి సంబంధించి అవన్నీ కూడా క్లియర్గా ఇందులోని మెన్షన్ చేశారు ఇనిషియేటివ్లో. ఓకే, మళ్ళీ 2010లోని ఈజిప్ట్ అండ్ సుడాన్ దే డింట్ సైన్ కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఓకే, సో ఈజిప్ట్ సుడాన్ ఫస్ట్ నుంచి ఉన్నారు, బట్ వీళ్ళు ఏం చేశారు? ఈ కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు 2010లో సైన్ చేయలేదు.
ఓకే. ఇదంతా హిస్టారికల్‌గా ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఓకే. సో, యాట్ ప్రెజెంట్ ఇప్పుడు ఏమైన తర్వాత మనం ఇథియోపియాలో డ్యామ్ అనేది ప్రపోజ్ చేశారు. దాని తర్వాత ఈ డ్యామ్ ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేస్తే వీళ్ళకి వెళ్తున్న వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సూడాన్ వాళ్ళు అండ్ ఈజిప్ట్ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. దీనికోసం ఇప్పుడు యాస్ ఐ హావ్ టోల్డ్ యూ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మీటింగ్ అండ్ ఆల్ దట్. వాళ్ళు ఏం చేయగలరు? దే జస్ట్ వాంట్ టు బ్రింగ్ ద పార్టీస్ టుగెదర్ సో దట్ దే క్యాన్ రిసాల్వ్. బట్ ఇట్స్ నాట్ దే కెనాట్ ఫోర్స్ దెమ్ టు డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వలేరు. జస్ట్ పార్టీస్‌ని తీసుకొచ్చి కాంప్రమైజ్ అవ్వడమో లేకపోతే వాళ్ళు వాళ్ళ ఒక అగ్రీమెంట్‌కి రావడం మాత్రమే చేయగలరు ఇప్పుడు. వేరే యూఎన్ బాడీస్ కానివ్వండి, ఏ బాడీస్ ఏ ఇంటర్నేషనల్ బాడీస్ వచ్చినా కూడా దే కెన్ ఓన్లీ మేక్ ద పార్టీస్ సిట్ టుగెదర్ టు టాక్ అబౌట్ దట్. దే కెనాట్ బ్రింగ్ దెమ్ టు ఏ కంక్లూజన్. ఏ డెసిషన్ అనేది ఎవరు తీసుకోవాలి? కంక్లూజన్‌కి అనేది ఎవరు రావాలి? ఈజిప్ట్, సూడాన్, ఇథియోపియా అని వాళ్ళు ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలి ఓవర్ దిస్ డిస్ప్యూటెడ్. ఇథియోపియా అయితే ఒప్పుకోవట్లేదు. ఇట్ క్లియర్లీ సేస్ దట్ ఇట్ నీడ్స్ దాట్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఇట్స్ కంట్రీ. సూడాన్ అండ్ ఈజిప్ట్ ఏం చెప్తున్నారు? ఇట్ విల్ ఎఫెక్ట్ ద వాటర్ ఇన్ దేర్ కంట్రీ. సో వీళ్ళు ఒప్పుకోవడం లేదు. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఈ కంట్రీస్ ఏవైతే నేను చెప్పానో 11 కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ నైల్ రివర్ కోసం ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ ఏంటి, మొత్తం రివర్ కోసం అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి మ్యాప్ పాయింటింగ్ పరంగా చూసుకుంటే. అండ్ దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అది అంత అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు నో దాట్ ద బ్యాక్గ్రౌండ్. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. కరెంట్ ఏవైతే సిచ్యువేషన్ జరుగుతుంది, ఆ డ్యామ్ లొకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.